హాయ్, వెల్కమ్ టు రాజా మూవీ బైట్స్. రాజా సాబ్ మూవీ అయితే చూడడం జరిగింది నిన్న నైట్ ప్రీమియర్స్. ఇక్కడ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే నేను మూవీ చూశాను. పిడుగురాల్లో, మా దగ్గర పిడుగురాల్లో అయితే చూశాను. సర్ప్రైజింగ్లీ అంటే 60-70% ఆక్యుపెన్సీ ఉంది ప్రీమియర్స్కి. అది ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మూవీకి ఇక్కడ మా దగ్గర పిడుగురాల్లో 60-7% ఆక్యుపెన్సీ ఉందంటే 60-70% నిజంగా సర్ప్రైజ్ అయ్యాను నేను. అంటే జనాలు ఈ మూవీ మీద ఇంట్రెస్ట్గా లేరా, లేదంటే అంత హైప్ జనరేట్ అవ్వలేదా అని అయితే నాకైతే అర్థం కాలేదు. సరే చూద్దాం, అంటే పండగకి ఏమన్నా పికప్ అయిద్దా లేదా అనేది అయితే చూద్దాం. సో ఇక మూవీ రివ్యూకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఇంకా మన ప్రభాస్ అన్ననైతే ఆఫ్టర్ ఏ లాంగ్ 15 years డార్లింగ్ అవతార్లో చూసాము. చాలా రిఫ్రెషింగ్ అయితే అనిపించింది, ఎందుకంటే అన్ని మాస్ సినిమాలు, ఓకే, రాధేశ్యామ్ లాంటి కొంచెం క్లాస్ సినిమాలు ఇలాంటివి చూసి మనకు ఒక డార్లింగ్ అవతార్ని, వింటేజ్ ప్రభాస్ అన్న అయితే మిస్ అయ్యాం. సో అది ఈ సినిమాలో దొరుకుతుంది, ఒక రేంజ్లో అయితే దొరుకుతుంది. సో దాని వరకు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అంటే బుజ్జిగాడు వైబ్స్ అంత రాకపోయినా కానీ సో పర్లేదు. మిగతా ఈ లాస్ట్ 10 yearsలో సినిమాలు చూసుకుంటే ప్రభాస్ అన్న ఒక జోవియల్ క్యారెక్టర్లో అయితే చూడడం జరిగింది. సో ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే ముందుగా పాజిటివ్స్ మాట్లాడుకుందాం. నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, వాటిని మాట్లాడుకుందాం. కాకపోతే పాజిటివ్స్ కవర్ చేసి నెగిటివ్స్కి వెళ్దాం, ఓకే. సో ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ వచ్చేసి సెకండ్ హాఫ్, ఓకేనా. ఈ సినిమాలో స్ట్రెంగ్త్ అంతా సెకండ్ హాఫ్లోనే ఉంది. నాకైతే పర్సనల్గా సెకండ్ హాఫ్లో కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది, ఓకే. కామెడీ కొంతమందికి మరి అది వర్కౌట్ అవుతుందా లేదా మనకు తెలియదు, కానీ కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది నా వరకు. అండ్ లాస్ట్ 40 minutes ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. ప్రభాస్ అన్నని యాక్టింగ్ చేయడు అంత ఎఫర్ట్ పెట్టడు అని అంటారు కదా, ఈ సినిమాలో ఆయన ఎఫర్ట్ చూస్తారు ఖచ్చితంగా. ఆయన కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ యాక్టింగ్ చేయాలని, బాగా రక్తి కట్టించాలని చేశాడు. ఆ ఒక్క హాస్పిటల్ సీన్ సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు ఎంత బాగా ట్రై చేశాడంటే చాలా బాగుంది. నాకైతే బాగా వర్కౌట్ అయింది ఆ హాస్పిటల్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ అంతా ఒక 15-20 minutes వచ్చేసింది. సో అసలు అదిరిపోయిందని చెప్పాలి. ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే పీక్స్ లెవెల్లో చేశాడు. ఇంత లెవెల్లో ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే ఈ మధ్యలో చూడలేదు. సలార్లో మీరు చూశారు కదా, ఓన్లీ 2 minutes డైలాగ్సే ఉంటాయి ప్రభాస్ అన్నకి, కానీ ఈ సినిమాలో మాత్రం అదరగొట్టాడు. ఆ పర్టికులర్ హాస్పిటల్ సీక్వెన్స్కి ప్రభాస్ అన్నకి రియల్లీ అప్రిషియేట్ ఫర్ హిజ్ అబౌట్. అంటే ఆయన కాన్షియస్ ఎఫర్ట్ అయితే మనకు అర్థమవుతుంది. సినిమా మొత్తం మీద ఎవరన్నా జెన్యూన్గా 100% ఎఫర్ట్స్ పెట్టి పనిచేశారంటే అది ఒక్క ప్రభాస్ అన్ననే అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్క్రీన్ మీద చూసే విధానం కానీ, ఆయన పెట్టిన నిజంగా అంత బిజీ స్కెడ్యూల్లో కూడా అన్ని డేస్ ఆ క్లైమాక్స్ సీన్ కోసం నాకు తెలిసి 40-50 days షూట్ చేసి ఉంటారు వాళ్ళు, ఇంటర్వ్యూస్ ఇచ్చిన దాని ప్రకారం. నిజంగా ఆ ఎఫర్ట్స్ అయితే చాలా కనపడ్డాయి. ఇంకా తమన్ బీజిఎం నిజంగా సెకండ్ హాఫ్లో చాలా ఎలివేట్ చేసింది. కొన్ని చోట్ల లౌడ్గా అనిపిస్తుంది కానీ, సో ఓవరాల్గా తమన్ బీజిఎం మీద అందరికీ డౌట్ ఉంది, కానీ ఇట్ టర్న్స్ అవుట్ టు బి పాజిటివ్ ఫర్ ద ఫిల్మ్. తమన్ బీజిఎం అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ 3 విషయాలేనండి పాజిటివ్స్. ఏంటంటే సెకండ్ హాఫ్ పాజిటివ్, కామెడీ బాగుంది, ప్రభాస్ అన్న యాక్టింగ్ బాగుంది, తమన్ బీజిఎం బాగుంది, ఓకే, ఇవి పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే అసలు ఈ నెగిటివ్స్ విషయంలో బేసిక్ మిస్టేక్స్ చాలా చేశాడు మారుతి మీద ఎంత కోపం వచ్చిందంటే అండి, ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ని పెట్టుకొని ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ ప్లాన్ చేయలేదు. అసలు ఇంట్రడక్షన్ అనేది అసలు అది అర్థమే కాలేదు. ఇంట్రడక్షన్ అలా ప్రభాస్ అన్న వస్తాడు, సాంగ్ అసలు ఎంత వరస్ట్గా ఉందంటే ఇంట్రడక్షన్. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ ఇంట్రడక్షన్ చూసి. అంత పెద్ద సూపర్ స్టార్, పాన్ ఇండియా స్టార్ను పెట్టుకొని ఆ ప్రాపర్ 3 years మూవీ తీసి ఒక్క ఇంట్రడక్షన్ సీక్వెన్స్ నువ్వు క్రియేట్ చేసుకోలేకపోతే ఇంకా ఎందుకు? నిజంగా మారుతి రియల్లీ ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ ఫర్ వాట్ యు డిడ్. అసలు ఇదైతే కరెక్ట్ కాదు నిజంగా అండి, ఎంతో డిసప్పాయింట్ అయ్యాను. ఇక ఫస్ట్ హాఫ్ అంతా ట్రిమ్ చేసేయచ్చండి. ఫస్ట్ హాఫ్ని ఒక 10 minutes కుదించి దాన్ని ఒక ప్రాపర్గా తీసి సెకండ్ హాఫ్కి అటాచ్ చేస్తే ఫిల్మ్ అయిపోతుంది. స్టోరీ అంతా సెకండ్ హాఫ్లోనే ఉంది. ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఒక 10 minutes చేసి సెకండ్ హాఫ్కి అటాచ్ చేస్తే ఈ ఫిల్మ్ రెడీ అయిపోయింది. ప్రభాస్ అన్నని డార్లింగ్ అవతార్లో చూపించాలని, ఓకేనా, ఈ వింటేజ్ ప్రభాస్ అన్నని చూపించాలని ఈ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ చేసి, సరే ఇంత చేశారు, ఒక ఇంట్రడక్షన్ షాట్ లేదు, కొన్ని క్యూట్ మూమెంట్స్ లేవు, మంచి కామెడీ లేదు, ఇంకా దేనికి?
ఇంత చేసి కూడా నువ్వు ఈ మినిమం 3 years మూవీ తీసి కూడా ఈ మినిమం కవర్ చేసుకోలేకపోతే ఇంక సినిమా ఎందుకు తీయడం? నిజంగా రియల్లీ డిసప్పాయింటెడ్ అండి. ఫస్ట్ హాఫ్ చూసినాక సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటే ఇది జెండా ఎత్తేసినట్టయితే నాకు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ పొంగల్ సీజన్కి సెకండ్ హాఫ్లో కామెడీ ప్లస్ ఆ క్లైమాక్స్లో ఎలివేషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. క్రొకడైల్ ఫైట్ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకో మెయిన్ విషయానికి వస్తే ట్రైలర్లో, టీజర్లో, మోషన్ పోస్టర్లో ఒక పర్టికులర్ ప్రభాస్ అన్న క్యారెక్టర్ని ఎలివేట్ చేసి అది ఫైనల్ అవుట్పుట్లో అసలు అది లేనే లేదు. అంటే జనాలు పిచ్చోళ్ళలాగా కనపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి ప్రభాస్ అన్నని ఆ క్యారెక్టర్లో చూడాలని వెళ్తే ఫైనల్ అవుట్పుట్లో లేకపోతే ఇంకా ఎందుకు? జనాలందరూ వెళ్ళేది ఆ ఒక్క పర్టికులర్ ఆ క్యారెక్టర్లో ఉన్న సీన్స్ చూడడానికి. అదే ఎలివేషన్, అదే హైప్ ఎక్కించుకుందాం. ఇప్పుడు తీరా సినిమాలోకి వస్తే అది లేకపోతే ఈ జనాల పిచ్చోళ్ళని చేసినట్టే. అంటే ఫస్ట్ 5 days పొంగల్కి రిలీజ్ చేస్తారు అనుకుందాం ఆ 5 minute సీక్వెన్స్. అంటే ఈ 5 days చూసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళేనా? నిజంగా వెరీ డిసప్పాయింటెడ్. అంటే ట్రైలర్లో అంత హైప్ చేసి ఆ పర్టికులర్ క్యారెక్టర్ని ఫైనల్ అవుట్పుట్లో తీశారంటే రియల్లీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను 9కి ఇంత చలిలో 30 kilometers ట్రావెల్ చేసుకొని వెళ్ళి సినిమా చూసి నైట్ 1:30కి వచ్చాను ఇంటికి. వచ్చి ఆ సీక్వెన్స్ చూడలేదు, అసలు మనసులో బాధపడుకుంటా వచ్చాను ఇంటికి. ఇంకేం చేస్తాం, క్యారెక్టర్ లేదు. అంటే క్లైమాక్స్ వర్కౌట్ అయింది, అంతా బాగుంది, ఆ క్రొకడైల్ ఫైట్ అయితే అదిరిపోయింది. బట్ మనం మన హైప్ ఏంటి, మనం దేని గురించి వెయిట్ చేస్తున్నాం అది లేదు మెయిన్గా. నిజంగా డిసప్పాయింట్ అయ్యాను. అది ఇంకా క్లైమాక్స్లో వచ్చే ఒక క్రియేచర్, పెద్ద క్రియేచర్ షాట్ మీరు ట్రైలర్లో చూసుంటారు. సో ఆ షాట్ అసలు అది అన్నెసెసరీ అండి. అది చండాలంగా ఉంది నిజం చెప్పాలంటే. నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ క్లైమాక్స్లో ఒక 5 minutes పోర్షన్ అది అంత కన్విన్సింగ్గా లేదు. నాకైతే అంత కన్విన్సింగ్గా ఆ ఎండింగ్, ఆ పర్టికులర్ మూవీకి ఎండింగ్ అనేది నాకైతే అంత క్లైమాక్స్ ఎండింగ్ అనేది అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఆ క్లైమాక్స్ ఎండింగ్ అక్కడక్కడ చిన్న స్లో ఫీల్స్ క్లైమాక్స్లో ఎక్స్టెండ్ చేస్తున్నారు బాగా అనే ఇది తప్పితే ఓవరాల్గా సినిమా అయితే ఓవరాల్గా చూసుకుంటే అయితే పండక్కి హిట్ బొమ్మ అయిద్దని నేను అనుకుంటున్నాను. సరే చూద్దాం జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటి అని అయితే చూడాలి. పొంగల్కి అయితే ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ అయితే కంపల్సరీ వర్కౌట్ అయిద్దని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఎలివేషన్స్ కూడా క్లైమాక్స్ సీన్, హాస్పిటల్ సీన్ అదిరిపోయినాయి. ఈ సినిమాలో క్యారెక్టర్స్ విషయానికి వస్తే ప్రభాస్ అన్న డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండి. ఆయన ఎఫర్ట్స్ క్లియర్గా కనపడుతున్నాయి. అండ్ నానమ్మ క్యారెక్టర్ చేసింది కూడా, ఆమె కూడా చాలా బాగా చేశారు. అండ్ సంజయ్ దత్, వీళ్ళు ముగ్గురే మేజర్ పార్ట్. వీళ్ళు ముగ్గురే సినిమా హీరోలా ఉన్నారు. అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే అంటే మాళవికని చాలా రోజులు ప్రమోషన్స్లో చూపించలేదు, కానీ మాళవిక క్యారెక్టరే చాలా బాగుంది అనిపించింది. అంటే మిగతా వాళ్ళే వెరీ లిమిటెడ్. ఇది అయితే వెరీ లిమిటెడ్. నిధి కొంచెం ఉంది, బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బాగుంది. అంటే ఇంకా ఈ ఫస్ట్ సాంగ్ ఒక్కటైతే ఆ రెబల్ సాబ్ సాంగ్ థియేటర్లో అదిరిపోయింది అనుకున్నాను, కానీ దాన్నే పెంట చేశారు. ఆ ఇంట్రడక్షన్ లేకుండా ఆ డిసప్పాయింట్మెంట్లోనే ఆ సాంగ్ ఓపెన్ స్టార్ట్ చేయటం, సాంగ్ రావటం, ఇంట్రడక్షన్ సీన్స్ ఏం లేకుండా డైరెక్ట్గా సాంగ్ పెట్టేస్తే అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. సో ఓవరాల్గా అయితే పండక్కి సినిమా వర్కౌట్ అయింది, ప్రాఫిట్ చేస్తుందని అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇంకా మారుతి ఇంటికైతే వెళ్ళి ఏమి మీరైతే చేయమాకండి ఫ్యాన్స్. సో ఇలా చేశాడు అలా చేశాడని. సరే అతను ఎమోషన్లో ఉన్నాడు, ఏదో అనేసాడు. సో దాన్ని పట్టుకొని మనం ఇంకా డ్రాగ్ చేసి అతన్ని ఎమోషనల్గా డౌన్ చేయడం అనేది కరెక్ట్ కాదని అయితే నేనైతే అనుకుంటున్నాను. సరే ఇంకా అయింది, ఏదో అయిపోయింది. నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి కదా, కల్కి ఉంది, సలార్ 2 ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ, అండ్ స్పిరిట్ ఉంది, అండ్ ఫౌజీ ఉంది. ప్రభాస్ అంటే పెద్ద లైనప్స్ ఉన్నాయి. ఆయన ఏదో జోవియల్ క్యారెక్టర్ చేద్దామని మారుతికి ఇస్తే మారుతి అది బాగా హ్యాండిల్ చేస్తాడని మారుతి 3 years తీసి ఇంత రైటింగ్కి టైం ఉంది, ఎంత బాగా తీసుకోవచ్చు. హీరో 150 days షూట్ డేస్ ఇచ్చాడు. స్పిరిట్కి కూడా అన్ని ఇవ్వడం అనుకుంటున్నా, నాకు తెలిసి 100 రోజులు ఇచ్చుంటాడు. అంత ఇచ్చినప్పుడు యూటిలైజేషన్ చేసుకోలేకపోతే చాలా డిసప్పాయింటెడ్ విత్ మారుతి. ఎస్పెషల్లీ తమనన్న డిసప్పాయింట్మెంట్ అవుతాడేమో అనుకున్నాం, కానీ తమనన్న ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. సో మారుతి అయితే ఓవరాల్గా డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది.